ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పుస్తకం గురించి మాత్రమే మాట్లాడాలంటే రచయిత గురించి మాట్లాడకుండా కుదరదు. కానీ రచయిత గురించి ఆల్రెడీ చాలామంది చెప్పారు, నాకు కూడా అవే పాయింట్లు ఉన్నాయి. సో నేను ఎక్కువగా రచయిత గురించి ప్రస్తావించకుండా కథల్లోకి వెళ్ళిపోతాను, డైరెక్ట్గా సమయం తక్కువ ఉంది కాబట్టి. ఒకటి రెండు మాటలు చెప్పక తప్పదు. ఇది తెహరా సుబ్బారావు గారి మధ్యతరగతి మందహాసం అనేది ఇప్పుడు ఉన్న తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి లాంటి పుస్తకం కాబోతోంది నా నమ్మకం. ఎందుకు అంటే ఇప్పుడున్న తరానికి తెలియని ఇతివృత్తాలు ఇవి. ఈ మధ్యతరగతి అనేది క్రమక్రమంగా మన సొసైటీలో ఈదర్ అప్పర్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. మధ్యతరగతి అనేది మెల్లిగా అంతరించిపోతున్న తరగతిగా మారిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలు ఇప్పుడు చాలామందికి అనుభవంలో లేని, మధ్యతరగతి వర్గం అంటే నేను చూసిన మధ్యతరగతి వర్గం, నాకు పరిచయం ఉన్న మధ్యతరగతి వర్గంలో కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. అదే సమయంలో మనోధైర్యం కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి మనోధైర్యం? ఫ్యామిలీ సపోర్ట్. ఒకళ్ళకొకళ్ళు అన్నదమ్ములు కానీ కజిన్స్ కానీ తోడు లేకపోతే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నడవవు ముందు. అది మేము స్వయంగా అనుభవించి చూసిన ఇది తర్కాణం. ఈ మధ్యతరగతి మందహాసం అనే కథా సంపట్లో అనేక కథల్లో సాధారణ మనుషుల త్యాగాలు, ఒకరికొకరు తోడుగా నిలిచే గుణాన్ని సుబ్బారావు గారు అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా పక్కవారికి సాయం చేయడంలో వెనుకాడని ఒక మధ్యతరగతి మానవత్వాన్ని చాలా కథలు హైలైట్ చేస్తాయి. ఈ రచన శైలి ఎలా ఉంటుందంటే చాలా అత్యంత సరళం, హృదయంగా ఉంటుంది. మన పాఠకుల హృదయాలకు తాకుతుంది. మీరు ఆల్రెడీ చాలామంది చదివే ఉంటారు, మీకు ఇండివిజువల్గా ఒక్కొక్క కథ చదివి ఉంటారు, కొన్ని యూట్యూబ్లో చూసి ఉంటారు, మీకు అవన్నీ పరిచయం. రచనా శైలిని చాలా ముఖ్యాంశాలని క్లుప్తంగా చెప్తాను నేను. ఒకటి, సరళమైన వాడుక భాష. ఈ పుస్తకంలో ఎక్కడ గ్రాంధిక భాష, పదాడంబరం కనబడదు. మామూలుగా మన ఇళ్లలో మనం ఏం మాట్లాడుకుంటామో అదే భాష, అదే కనబడుతుంది. తర్వాత రెండోది చాలా ఇంపార్టెంట్, ఇది వాస్తవికత. ఈ కథల్లో ఎక్కడ అభూత కల్పనలు ఉండవు. నిత్యం మనం సొసైటీలో ఏం చూస్తున్నాం, మన ఇళ్లలో ఏం చూస్తున్నాం, అవే ఆ ఘటనలు, ఆ సన్నివేశాలే ఇది ఉంటాయి. తర్వాత కథ ఎంత గంభీరమైనదిగా ఉన్నా మధ్య మధ్యలో చిన్న చిన్న చమక్కులు, సున్నితమైన హాస్యము ఇలాంటివి ఉండి కథని హుషారుగా కొనిపిస్తాయి. తర్వాత కథ ప్రారంభం నుంచి ముగింపు వరకు పాఠకుల్లో ఉత్సుకతని కాపాడడంలో రచయిత చాలా విశేషం కృషి ఉంటుంది. ఈ కథలు చాలా వరకు ఆర్ద్రతతో నింపి ఉంటాయి. ఇందుకు ఉదాహరణ దొడ్డ మనసు, పాఠం అనే రెండు కథలు. ఇకపోతే ఈ కథల్లో అక్కడక్కడ చాలా కథల్లో ఉత్తరాంధ్ర ప్రాంతపు జీవన విధానం, అక్కడ ఆచార వ్యవహారాలు, భాషా సొగసులు అలవోకగా కనిపిస్తాయి. మరొకటి, ప్రత్యక్షంగా నీతులు చెప్పరు రచయిత ఈ కథల్లో, పాత్రల ద్వారానే చెప్పిస్తారు. ఆ కథలలో పాత్రల ప్రవర్తన, కథలలో సంఘటనల ద్వారానే మానవీయ విలువలను అందిస్తారు. ఇంకొక బాగా హైలైట్ విశేషం ఏంటంటే ఈ కథల్లో ఎక్కడ రక్తపాతం ఉండదు. రక్తపాతం లేని మానవీయత. సందర్భాలు, గొడవలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ రక్తపాతం ఉండేది లేదు. ఉపాధ్యాయులు, గుమస్తాలు, పోలీస్ కానిస్టేబుల్, చిన్న టీ కొట్లు ఇలాంటి వ్యక్తులే అందరూ. ఉన్నంతలో ఆనందంగా నిజాయితీగా ఎలా బతకాలో చెప్తారు. సో ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కథల గురించి చెప్పట్లేదు, క్లోజ్ చేస్తున్నాను. ఒక విశేషంగా చెప్పాల్సింది ఈ కథల్లో స్త్రీ పాత్రల గురించి. తెహరా సుబ్బారావు గారి కథల్లో స్త్రీ పాత్రలు కుటుంబ సంబంధాలకి వారధులుగా వ్యవహరించాయి. మన ఇళ్లలో మనుషులే, మన అమ్మ, మన చెల్లి, కుటుంబ బాధ్యతలు మోస్తూ ఎదురయ్యే ఆర్థిక సామాజిక ఇబ్బందులను ఓర్పుగా తట్టుకునే గృహిణులు. ఉదాహరణకి అత్తగారు అరటి చెట్టు మంచి కథ ఉదాహరణగా చెప్పుకోవడానికి. మాలతి కానీ, భారతి, అనసూయమ్మ, రమ ఇలాంటి పాత్రలు. ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను.
వెరీ రీసెంట్గా ఒక డాక్టర్, ప్రాక్టీసింగ్ డాక్టర్, చదువుకుంటున్న మెడిసిన్ చదువుతున్న వైద్యురాలు ఒక శవం గురించి చాలా అసభ్యంగా మాట్లాడి, చాలా మాట్లాడకూడని మాటలు మాట్లాడింది. ఇదే ఆ అమ్మాయి కనుక సాహిత్యం చదివి ఉంటే, అంటే మన భాష కాకపోవచ్చు, వాళ్ళ భాషలో అయినా అలాంటి మాటలు మాట్లాడే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఇందుకు పెద్ద ఉదాహరణ నదీనాం సాగరం గతి కథలో ఒక డాక్టరు శవాల గురించి చెప్తాడు, శవ పరీక్ష చేసేటప్పుడు ఏం చెప్తాడు అనేది. ఇది మాత్రం చదువుతాను కొంచెం టైం. మేము చదువుకునే రోజుల్లో ఎన్నో శవాల్ని పోస్ట్ చూసాం. అవి ఏ కులానికి చెందినవో తెలియదు, మాకు అనవసరం కూడా. అందరి శరీరాలు ఒక్కలాగే ఉంటాయి. శరీర పరిశుభ్రత కోసం స్నానం చేస్తాం, కానీ వారిని తాకినందుకు కాదు. ఇది ఎంత డీసెంట్గా ఉంది, అక్కడ ఆ డాక్టర్ గారు మాట్లాడింది ఎంత ఇండీసెంట్గా ఉంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు మనకి సాహిత్యం ఏం చేయగలదు, ఏం చేస్తుంది అనేది. ఇలాంటివి సాహిత్యాన్ని ఇంకా ఎక్కువ మందికి చేర్చడానికి అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వారి ప్రయత్నాలు సాగుతున్నాయని నాకు తెలుసు. వేరే పరభాషల్లోకి అనువాదం అవుతుంది ఈ పుస్తకం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.